ఆగాలంటే ఇంకొక జీవుడిని సంహరించవలసిందే అని చెప్తారనమాట. అయితే మరి అదెక్కడ న్యాయం? మీరు చూడండి ఇప్పుడు మనం బ్రతకాలంటే ఎంతో ఆహారం తీసుకోవాలి. ఆహారం అంతా కూడా ఆహ్, ప్రతి ఒక్క మొక్కలో, పండులో ఆత్మ ఉంది. సో, ఎప్పుడైతే మనం కోస్తున్నామో వాటికి కూడా నొప్పి ఉంటుందంట గానీ, అది చాలా, చాలా, చాలా తక్కువ స్థాయిలో ఉంటుందంట. ఒక మనుష్యుడిని మీరు కత్తితో కోసారనుకోండి, చాలా నొప్పేస్తుందని వెంటనే రియాక్ట్ అయితాడు. కానీ ఒక చెట్టుని మీరు గొడ్డలితో నరికారనుకో, పండుని మీరు కోసారనుకోండి, చెట్టుకున్నటువంటి పండుని కోసారనుకోండి, అదేం అరవదు, ఏం చేయదు. కానీ వాటికి కూడా చాలా చాలా తక్కువ స్థాయిలో ప్రతిస్పందన నొప్పి అనేటువంటిది ఉంటుందంట. అది కానీ కానీ అది అది మనకి తెలియదు. అవి వ్యక్తపరచలేవు గూడా. అయితే ఎందు గురించని మనము ఒక హింస జేస్తున్నామో, దానికొక అర్థం లేకుండా, అర్థం పర్థం లేనటువంటి హింస ప్రమాదకరం. మనని అధోగతి పాలు చేస్తుంది. కానీ ఒక అర్థరహితమైనటువంటి ఒక విషయం గురించి మనం హింస జేస్తున్నామనుకోండి, ఒక గొప్ప విషయాన్ని సాధించడానికి మనం హింస జేస్తున్నామనుకోండి, అప్పుడది దానికొక అర్థం ఉంటుంది. అది మనని ఉద్ధరిస్తుంది. అలా గాకుండా అనవసరంగా హింస చేస్తే అది అనర్థమైపోతుంది. అందుకే మనకి చాలామంది ఆహ్, మేమేదో మనం ఇప్పుడు ప్రస్తుత సమాజంలో జూస్తే గనక, మేమేదో గొప్ప త్యాగం చేస్తున్నాం. మేమొక పవిత్రమైనటువంటి యుద్ధం చేస్తున్నాం కాబట్టి, మా నమ్మకమే చాలా గొప్ప. ఆహ్, ఈ నమ్మకం ఎవరైతే నమ్మరో వాళ్ళని మేము పవిత్ర యుద్ధంలో బలిస్తున్నామనే విధంగా ఒక రకమైనటువంటి మూఢనమ్మకంతోటి వాళ్ళు జీవులని హింసిస్తూ ఉంటారు. స్వార్థం గురించి వాళ్ళ యొక్క నాయకత్వం నిలుపుకోవడానికి వాళ్ళ చెప్పిన విధంగా వాళ్ళ నమ్మకాన్ని నమ్ముకొని వాళ్ళని సంహరించడానికి కూడా వాళ్ళు వెనకాడరు. దాన్ని వాళ్ళు చాలా పవిత్ర యుద్ధంగా భావిస్తారనమాట. అది ఎంత అధర్మమైనటువంటి, ఎంత మూర్ఖమైనటువంటి నమ్మకం అది. అంత దారుణమైనటువంటి సమాజంలో మనం ఉన్నాం. సో, అంత దారుణమైనటువంటి సమాజంలో మనం ఉండి కూడా మనము ఆహ్, మనుగడ సాగించగలుగుతున్నాము అంటే, మనల్ని కాపాడడానికి ఎంతో కొంత ధర్మం తెలిసినటువంటి వ్యక్తులు ఉన్నారు కాబట్టి, మనము ఆ ధర్మం తెలిసినటువంటి వ్యక్తులు ధర్మాన్ని నడిపిస్తున్నారు కాబట్టి, ముందుకు నడిపిస్తున్నారు కాబట్టి, మన యొక్క మనుగడ సాగుతుంది. లేకపోతే మనల్ని కూడా ఎవరో ఒకరు మేము చెప్పినట్టు నడుచుకోవట్లేదని చెప్పేసి సంహరించే అవకాశం ఉంది. అందుకే మనం ఎందుకు ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని చాలా విస్తృతంగా ప్రచారం చేసి, చాలా జనాల్లోకి ఎందుకు తీసుకెళ్తామంటే, సమాజంలో ఉండేటటువంటి ఆ అజ్ఞానాన్ని తీసేసి, అజ్ఞానాన్ని తుడిచేసి, జ్ఞానాన్ని నింపాలి అనేటటువంటి జ్ఞానాన్ని నింపాలనేటటువంటి ఒక కోరికతోటి, ఒక ధ్యేయంతోటి, ఆశయంతోటి మనము విస్తృతంగా భగవద్గీత ప్రచారం చేస్తామనమాట. భగవ అయితే ఎవరైతే హింస చేస్తున్నారో వాళ్ళు కూడా ఎంతో కొంత ఇది మేము చేసేది తప్పు. మేము చేసేది హింస ఏదైతే ఉందో అది స్వార్థం గురించి, మా యొక్క నాయకత్వంని మేము నిలుపుకోవడానికి చేస్తున్నామనే భావనొచ్చిందనుకో వాళ్ళు కూడా దాన్ని వదిలిపెట్టేస్తారు. కానీ ఎంతసేపు వాళ్ళు ఆహ్, ఆద్ వాళ్ళకి ఆ జ్ఞానాన్ని ఎవరు చెప్పలేరు. చెప్పినా వాళ్ళు స్వీకరించలేరు. కానీ సమాజంలో చాలా ఎక్కువ మంది ఈ జ్ఞానాన్ని స్వీకరించారనుకోండి, అప్పుడు వాళ్ళ యొక్క ఆగడాల్ని మనం ఆపవచ్చు. ఎలాగైతే ఇప్పుడు ఒక ఆహ్, క్లాస్‌లో అల్లరి చేసే పిల్లలున్నారనుకోండి. 10 మందున్నారనుకోండి అల్లరి చేసే పిల్లలు. ఓకే. ఓ 100 మంది క్లాస్‌లో 10 మంది అల్లరి చేసే పిల్లలున్నారు. ఓకే. సో, ఈ పిల్లలంతా అల్లరి చేస్తున్నారు. కానీ ఎవరు పట్టించుకోవట్లేదు. అదే ఈ 90 మంది గనక ఈ 10 మంది అల్లరి చేయడం వల్ల మాకు క్లాస్ డిస్టర్బ్ అవుతుంది. మేము వినాల్సినటువంటి విషయం వినలేకపోతున్నామా అనే ఒక భావనకి వచ్చారనుకోండి. ఈ 90 మంది కలిస్తే ఈ 10 మందిని ఆపడం ఎంతసేపు? ఎంత సులభం? చాలా సులభం. అలాగే సమాజంలో గూడా ఎక్కడైతే అజ్ఞానంతో కూడుకున్నటువంటి హింస ఉందో, దాన్ని ఆపడానికి ఆహ్, జ్ఞానవంతులు ఎంతోమంది తయారయ్యారనుకోండి, దాన్ని ఖచ్చితంగా దానికొక ఆ ఆగడాన్ని ఆపే శక్తి, ఆగడాన్ని ఆపేటటువంటి ఈ బలము మనకి సమాజంలో నెలకొల్పుతుంది నెలకొంటుంది.
అందు గురించని మనం ఈ భగవద్గీత జ్ఞానాన్ని నేర్చుకొని హింస అనేటువంటిది ఎందుకు చెయ్యాలి? ఎప్పుడు చెయ్యాలి? ఎలా చెయ్యాలి? ఏ ఉద్దేశ్యం గురించి చెయ్యాలి? అనేటటువంటి విషయాలు మీద సరైనటువంటి అవగాహన ఉండాలి. అవగాహన లేకపోతే నాకు నచ్చింది నేను చేసేస్తాను. నాకేది నచ్చితే నేనేది మెచ్చితే అదే చేసేస్తాను అనేటటువంటి భావనతోటి ఎవరి స్వేచ్ఛని వాళ్ళు వారికున్నటువంటి స్వేచ్ఛని దుర్వినియోగం చేసుకొని ఇతరులకి చాలా చాలా ప్రమాదకరంగా మారిపోతారనమాట. సో, ఇప్పుడు అర్జునుడికి కృష్ణుడు చెప్తున్నటువంటి హితబోధ ఏంటి అంటే, నాయనా నువ్వు కేవలము అర్జునుడికి ఎన్నో విషయాలు చెప్పాడు. నువ్వు కానీ ఇక్కడికొచ్చేసి యుద్ధ రంగానికొచ్చేసరికి నువ్వు కేవలం ధర్మాన్ని స్థాపించడానికి మాత్రమే నువ్వు ఈ హింస చేయవలసింది అని చెప్పి కృష్ణుడు అర్జునుడికి చక్కటి హితబోధ చేస్తున్నారనమాట. సో, ఇది మనకి భగవద్గీతలోని 2వ అధ్యాయం 30వ శ్లోకంలో కృష్ణుడు అర్జునుడికి చెప్పినటువంటి విషయం. ఆత్మ శాశ్వతమైనటువంటిది. అన్ని జీవరాశుల్లో ఈ ఆత్మ అనేటటువంటిది ఆత్మ ఉంటుంది. ఓకే. సో, ఆత్మ ఎప్పటికీ నశించదు అనే విషయాన్ని మళ్ళీ కృష్ణుడు అర్జునుడికి మళ్ళీ హితబోధ చేస్తున్నారన్నమాట. సో, ఈ శ్లోకానికి సంబంధించి ఏమైనా ప్రశ్న ఉంటే మీరిప్పుడు అడగవచ్చు. ఈ శ్లోకానికే కాదు, ఈ వారంలో ఇంతకుముందు మనం నేర్చుకున్నటువంటి శ్లోకాల్లో, మీరు విన్నటువంటి విషయాల్లో ఏమన్నా సందేహాలున్నా గూడా మీరిప్పుడు అడగవచ్చు. నేను అందరికీ అన్‌మ్యూట్ చేసుకునే ఆప్షన్ ఇస్తున్నాను. సో, ఎవరెవరికైతే ప్రశ్న ఉందో హ్యాండ్ రైజ్ చేసి పెట్టండి. ఓకే. జయశ్రీ మాతాజీ మీరు హ్యాండ్ రైజ్ చేసి పెట్టారు. మీకేం ప్రశ్న ఉందా? లేదు ప్రభుజీ. ఓకే. మేడం. థ్యాంక్ యూ. యెస్. ఇంకా ఎవరికైనా ప్రశ్న ఉందా? ఆనంద్ సాయి ప్రభు. యెస్. చెప్పండి ప్రభు, మీ ప్రశ్న ఏంటి? ప్రభుజీ ఒక చిన్న సందేహం వచ్చింది. ఇప్పుడు ఆత్మకి ఎలాంటిది ఉండదన్నప్పుడు మనకి జీవులలో కూడా చాలా మందికి ప్రస్తుతానికి తెలుసుకోవాలి కదా, మరి అది ఎలా జరుగుతుంది? అర్జునుడు ఎలా గ్రహిస్తాడు? మీ ప్రశ్న ఒకసారి చెప్పండి బ్రో, కొద్దిగా డిస్టర్బెన్స్ అయింది, సరిగా వినపడలేదు. అంటే ప్రభుజీ మనకి కృష్ణుడు అర్జునుడికి చెప్తున్నాడు కదా, మనకి జీవుల్లో ఎలా జరుగుతుందో అనేది మనకి చెప్పారు ఇప్పుడు ఈ శ్లోకం ప్రకారంగా. కానీ మన ప్రతి మంచి జీవులు ఇతర జీవులలో కూడా ఉన్నారు కదా. అలాంటప్పుడు ప్రస్తుతానికి ప్రతి జీవిలో ఉన్నప్పుడు మరి మానవుల ప్రమేయం ఏంటిది ఈ ప్రస్తుత జన్మలో? కర్మఫలంకి ఏం జరుగుతుంది అనేది ఎలా తెలుసుకోవాలి? ఓకే బ్రో. సో, మీరు ఏమడుగుతున్నారంటే కృష్ణుడు అర్జునుడికి ప్రతి జీవిలో కూడా ఆత్మ ఉంది అని చెప్తున్నారు కదా. సో, ఇప్పుడు మరి మనుషుడి కర్తవ్యం ఏంటి? అదేనా మీ ప్రశ్న? సో, సమస్త జీవరాశుల్లో కేవలం మనుషుడు మాత్రమే ఆలోచన శక్తి ఉంది. ఆలోచించే శక్తి మనుష్యుడికి ఉందన్నమాట. సో, భగవంతుడు మన చుట్టూ ఉన్నటువంటి జీవరాశులు అవి ఎందుకున్నాయి, వాటికి ఎందుకు ఆలోచించే శక్తి లేవు, అవెందుకు జ్ఞానాన్ని నేర్చుకోలేకపోతున్నాయి, నేనెందుకు జ్ఞానాన్ని నేర్చుకోగలుగుతున్నాను అనేటటువంటి ప్రశ్న ఏర్పడిందనుకోండి, అప్పుడు మనుష్యుడికి ఇంకో ప్రశ్న వస్తుంది. ఏంటంటే, మరి నేను కూడా ఆత్మనే, వాటిల్లో కూడా ఆత్మనే ఉంది, నేనెందుకు ఈ శరీరంలో ఉన్నాను, అవెందుకు ఆ శరీరంలో ఉన్నాయి, ఇతర జీవరాశులు ఎందుకు ఆ శరీరంలో ఉన్నాయి అనేటటువంటి ఇంకో ప్రశ్న మొదలవుతుంది. సో, ఆ ప్రశ్నకి జవాబు గనుక మనం వెతికామనుకోండి, అప్పుడు మనకి అర్థమవుతుంది మనం ఈ మనుష్య శరీరాన్ని ఎలా ఉపయోగించుకోవాలో మనకి తెలుస్తుందన్నమాట. ఇప్పుడు ఆ జీవరాశులు ఎందుకు ఆ శరీరాల్లో ఉన్నాయి, ఆలోచించే శక్తి, జ్ఞానాన్ని నేర్చుకోకుండా ఉండేటటువంటి శరీరంలోకి ఎందుకు వచ్చాయంటే, వాటికి కూడా ఒకప్పుడు ఈ శరీరమే, మనుష్య శరీరమే ఉన్నప్పుడు అవి జ్ఞానం గురించి అన్వేషణ చేయలేదు.
భగవద్భక్తి గురించి అవును. సాధన చేయలేదు. చేయకపోయేసరికి వాటికి భగవంతుడు ఏం చేశారంటే, ఆ జీవాత్మలకి ఏం చేశారంటే, సో మీరు ఎలాగో మీకు అత్యంత విలువైనటువంటి మనుష్య శరీరం ఇచ్చినప్పుడు, మీరు జ్ఞానాన్వేషణ ఎలాగో చేయలేదు. కేవలం ఆహారాన్వేషణ, ఆహార, భయ, నిద్ర, మైథునం వీటి గురించి ఆలోచించారు కాబట్టి, అవి మనుష్యుడు కాదు, పశువులు కూడా అవి అనుభవిస్తూ ఉంటాయి. సో బెటర్ మీరు ఆ శరీరాల్లోకే వెళ్ళండి అని చెప్పి వాటికి అలాంటి శరీరాలు ప్రసాదించడం జరిగింది. ఎందుకంటే మనుషుడు అనుకోండి, మనుషుడు తినడంలో, పడుకోవడంలో, శరీర సుఖాన్ని అనుభవించడంలో కొన్ని నియమ నిబంధనలు పాటిస్తాడు. పాటించాలి. అప్పుడే మనుషుడు అంటాడు. ఆ నియమ నిబంధనలు లేకుండా విచ్చలవిడిగా వాటిని అనుభవిస్తే పశువు అంటాడు. సో మనుష్య శరీరం ఉన్నప్పుడు వాటిని నియమ నిబంధనలతో కూడుకున్నటువంటి భోగాన్ని వాళ్ళు అనుభవించలేదు కాబట్టి పశువుల్లాగా ఎప్పుడు పడితే అప్పుడు అన్నీ అనుభవించారు కాబట్టి బెటర్ మీరు ఆ జన్మనే తీసుకోండి అని చెప్పి పశు జన్మలు వాళ్ళకి ఇవ్వడం జరిగింది అనమాట. అయితే మనము ఏం తెలుసుకోవాలంటే, నేను కూడా వాటిలాగా బ్రతికితే మళ్ళీ నేను వాటి స్థాయికి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది అనేటటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకొని, కాబట్టి నాకు ఇచ్చినటువంటి ఈ శరీరాన్ని నేను సద్వినియోగపరుచుకోవాలి, జ్ఞానాన్వేషణ చెయ్యాలి, భగవంతుని గురించి నా విషయాలు తెలుసుకోవాలి, తెలుసుకుంటే నేను ఉత్తమమైనటువంటి స్థితికి వెళ్తాను అనే విషయాన్ని మనం అర్థం చేసుకుని ఆ విధంగా మన యొక్క జీవనం కొనసాగాలన్నమాట. మీ ప్రశ్నతో నాకు సమాధానం మొత్తం తెలిసింది. ఓకే, థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. ఎస్ మధుకుమార్ ప్రభు చెప్పండి. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభు. ఈ శ్లోకం బాగా చాలా చక్కగా చెప్పారు ప్రభుజీ, బాగా అర్థమైంది. నా ప్రశ్న ఏంటంటే, నేను ఎవ్రీ 8 o'clock అంతా నేను వెయిట్ చేస్తూ ఉంటాను, ఎప్పుడు వస్తుంది 8 గంటలు, ఎప్పుడు క్లాస్ జాయిన్ కావాలని చెప్పేసి. 8 to 9 బాగా ఉంటుంది ప్రభుజీ, నాకు చాలా పీస్ఫుల్ గా ఉంటుంది. తర్వాత రొటీన్ లైఫ్ లో పడిపోయిన తర్వాత మళ్ళీ ఇది గుర్తుకే రాదు. రొటీన్ లైఫ్ లో మనం పడిపోయిన తర్వాత మనం నేర్చుకున్నది, విన్నది మర్చిపోతుంటాం. మళ్ళీ 8 o'clock ఎప్పుడు అవుతుంది అని వెయిట్ చేస్తూ ఉంటాము. మరి దీన్ని మనం ఎట్లా అవాయిడ్ చేయాలా? 8 మనం ఫోకస్ చేయాలి, భక్తి మార్గంలోకి వచ్చి ఫోకస్ చేయాలి అంటే ఎట్లా? తర్వాత ప్రశ్న ఏంటంటే, విన్నంతసేపు బాగానే ఉంటుంది, ప్రాక్టికల్ గా చేద్దాము అంటే కొద్దిగా డిఫికల్ట్ గా ఫీల్ అవుతుంది. ఎందుకంటే అప్పుడప్పుడు మనసు డిస్టర్బ్ అవుతున్నప్పుడు భగవద్గీత వింటే చాలా పీస్ఫుల్ గా ఉంటుంది, విన్నంత వరకే బాగుంటుంది. ఆ తర్వాత మరీ రొటీన్ లెక్క పడిపోయిన తర్వాత మర్చిపోయే ప్రసక్తి జరుగుతూ ఉంటుంది. దీన్ని ఎట్లా ఓవర్కమ్ చేయాలి? తప్పకుండా బ్రో. సో మీ 2 ప్రశ్నలు, ఒకటి ఏంటి అంటే విన్నంతసేపు బాగుంటుంది కానీ దాన్ని గుర్తుంచుకోకపోతున్నాను, అదొకటి. ఇంకొకటి ఎలాగా మన దైనందిన రోజువారీ జీవితంలో వీటిని అప్లై చేయాలి అనేటటువంటి ప్రశ్న ఇంకొకటి. ఓకే. సో మనము మీరన్నట్టు ఈ జ్ఞాన సంబంధమైనటువంటి విషయాలు, భగవద్ విషయాలు వినడం చాలా బాగుంటుంది. సో విన్నంతసేపు బాగుంటుంది, మనకి ఇది నేను నేర్చుకున్నా అనే భావన కలుగుతుంది, మళ్ళీ తర్వాత మర్చిపోతాం. ఎందుకు అలా జరుగుతుంది అంటే, మనం దాన్ని మళ్ళీ మళ్ళీ మననం చేయమన్నమాట. సో ఒక విషయాన్ని మనము నేర్చుకున్నాం అనుకోండి, ఒక విషయాన్ని మనం తెలుసుకున్నాం అనుకోండి, దాని మీదికి మళ్ళీ ఏం నేర్చుకున్నామని ఒకసారి వెనక్కి వెళ్ళి మళ్ళీ ఒకసారి మనం రివిజన్ చేసుకుంటే ఏమవుతుందంటే అది మనకి గుర్తుంటుంది. అలాగా ఒక 2-3 సార్లు చేయాలి. ఇప్పుడు ఉదాహరణకి నేను కొత్తలో శ్లోకాలు నేర్చుకుందామని ప్రయత్నం మొదలు పెట్టాను అనమాట. ఒక దాదాపు 5 సంవత్సరాల క్రితం భగవద్గీత శ్లోకాలు అన్ని కంఠస్థం చేద్దామని ప్రయత్నం మొదలు పెట్టాను. సో స్టార్టింగ్ లో ఎలా ఉండదంటే, ఒక శ్లోకం చదివిన తర్వాత, నేర్చుకున్న తర్వాత మళ్ళీ ఇంకో శ్లోకం, నెక్స్ట్ డే ఇంకో శ్లోకం నేర్చుకుందామని వెళ్ళేసరికి ఆ ముందు నేర్చుకున్నది మర్చిపోవడం, ఇలా జరుగుతుండేదన్నమాట. సో ఇట్లా కాదని చెప్పి నేను ఏం చేశానంటే, ఇప్పుడు ఈ రోజు నేర్చుకున్న శ్లోకం మళ్ళీ రేపు ఇంకో శ్లోకం నేర్చుకుంటాం కదా, రేపు రెండో శ్లోకం నేర్చుకున్నప్పుడు ఈ శ్లోకం ఆ శ్లోకం 2 కలిపి చదవడం. ఈ రోజు ఒక శ్లోకాన్ని నేర్చుకున్నా, ఈ రోజు ఒక విషయాన్ని నేను నేర్చుకున్నాను, ఆ విషయంలో ఉన్నటువంటి తాత్పర్యాన్ని, భావాన్ని అన్నిటినీ కూడా నేను తెలుసుకున్న తర్వాత ఆ విషయం గురించి కొద్దిగా ఆలోచించడం. మనకి 24 గంటల సమయంలో ఒక 6 నుంచి 8 గంటలు మనం ఎట్లాగో నిద్రావస్థలో వెళ్ళిపోతుంది. ఆ తర్వాత మిగతా సమయం ఉంటుంది. సో మిగతా సమయంలో మనం ఏంటి అంటే,
ప్రయత్నం చెయ్యాలి. నేను క్లాస్‌లో ఏం విన్నాను, ఏ ఉదాహరణలు విన్నాను, ఏ శ్లోకం గురించిన విషయాన్ని గురించి విన్నాను అనేటటువంటిది ఒకసారి మన బ్రెయిన్‌లో మన మెదడులో దాన్ని రివిజన్ చేయాలి. రివిజన్ చేయడం వల్ల మనకది గుర్తుండిపోతుంది శాశ్వతంగా. ఎవరైనా అలాగా మననం చేయడం వల్లనే అది మన మనస్సులో పాతుకుపోతుందన్నమాట. సో, అండ్ మళ్ళీ ఆ విన్న విషయాన్ని జీవితంలో ఎలా అప్లై చేయాలి అంటే, సో, మనకి ఎక్కువ మట్టికి ఆధ్యాత్మిక జీవితంలో ముందుకెళ్ళడానికి మనకి ఏం తెలుసుకోవాలి? ఆ తెలుసుకున్న విషయంతో మనము ప్రతినిత్యం సాంగత్యంలో ఉండాలంటే, మన జీవితాన్ని ఏ విధంగా మనము మలుచుకోవాలి అనేటటువంటి విషయం మనకొకటి అవగాహన ఉండాలి. సో, మనము ఉద్యోగం చేస్తున్నా, వ్యాపారం చేస్తున్నా, ఏది చేస్తున్నా గూడా ఆహ్, ఆ ఉద్యోగం గాని, వ్యాపారంలో గాని ఆహ్, ఎంత సమయం కేటాయించాలో అంతే సమయం కేటాయించాలి. ఇచ్చినటువంటి పనుందనుకోండి, ఆ పనికి ఎంత సమయం మనము వెచ్చిస్తే ఆ పని పూర్తయిపోతుందో, అంత సమయం వెచ్చించి మిగతా సమయాన్ని మనము ఆహ్, ఈ ఆధ్యాత్మిక విషయాల గురించి మళ్ళీ ఒకసారి రివిజన్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఉదాహరణకి ఓ వ్యక్తి ఉన్నాడనుకోండి, ఏం పని లేదు. అంటే ఓ ఉద్యోగం చేస్తున్నాడు. ఆయన జీవితంలో ఏం లెర్నింగ్ లేదు ఆయన జీవితంలో. ఏం నేర్చుకోవట్లేదు. ఆయన ఏం చేస్తాడు, మనకి ఉద్యోగం గాని, వ్యాపారం గాని ఓ 6 గంటలో, 5 గంటలో మామూలుగా అయితే 8, 9 గంటలు మనం పని చేస్తాం. కానీ పూర్తి 8, 9 గంటలు సంపూర్ణంగా ప్రతి ఒక్క నిమిషం మనం పని చేస్తామంటే ఎంతో కొద్దిసేపు చేస్తే మనం చేయాల్సినటువంటి పని అయిపోతుంది. అతని జీవితంలో ఏం నేర్చుకోవట్లేదనుకోండి, ఆ మిగతా సమయాన్ని ఏం చేస్తారంటే వాట్సాప్‌లో మన రీల్స్ చూడడానికో, షార్ట్స్ చూడడానికో, ఇంకే విషయాలు చూడడానికో ఉపయోగిస్తాడనమాట. సో, అట్లా గాకుండా అరే! నిన్న నేర్చుకున్నటువంటి విషయం ఒకటుంది గదా! దాన్ని ఒకసారి మళ్ళీ మననం చేసుకుందాం. దాన్ని ఇంకో కోణంలో నుంచి ఆలోచిద్దాం. సో, దీన్ని నాకున్నటువంటి ఈ సమస్యకి ఈ ఏ విధంగా దాంట్లో నేను నేర్చుకున్నటువంటి విషయాన్ని నేను అప్లై చేయగలను. ఉదాహరణకు మనం ఈరోజు మనము ఆత్మ శాశ్వతమైనటువంటిది అని చెప్పేసి విషయాన్ని నేర్చుకున్నాం. నేర్చుకున్న తర్వాత రేపు పొద్దున మనం ఆఫీస్‌కో, వ్యాపారానికో వెళ్తాం. వెళ్ళిన తర్వాత మనకు ఏదో ఒక ప్రతికూలమైనటువంటి విషయం జరుగుతుంది. మనకు నచ్చనటువంటి విషయం జరుగుతుంది. జరిగిన తర్వాత మనం అప్పుడు ఈ విషయాన్ని ఎలా అప్లై చేయాలి అంటే, సో, అంతే గదా! ఏదైనా ఈ భౌతిక జగత్తంటేనే శరీరమే తాత్కాలికమైనటువంటిది. ఆ! సో, అలాంటప్పుడు ఈ ఫలితాలు ఇవన్నీ నేను అనుకున్నట్టు జరగడం ఇది గూడా తాత్కాలికమైనటువంటిదే గదా! సో, నేనెందుకు దీని మీద ఎక్కువ నేను బాధపడాలి. సాంగత్యాన్ని పెంచుకోవడము? సో, శాశ్వతంగా ఉండేటటువంటి విషయం గురించి నేను ఆలోచిద్దాం. సరే, జరిగిందేదో జరిగిపోయింది. ఆ! దీని గురించే ఆలోచించుకుంటా కూర్చుంటే, నా విలువైనటువంటి సమయం దానికే ఖర్చయిపోతుంది గదా! పోనీ దీని గురించి ఎక్కువ సమయం కేటాయిస్తే ఇదేమన్నా శాశ్వతంగా ఉంటుందా? ఈ మనుషులతోటి ఉన్నటువంటి అనుబంధం గాని, ఈ మన డబ్బు గాని ఇదేదైనా శాశ్వతంగా ఉంటుందంటే, ప్రస్తుతానికి నా జీవనం కొనసాగడానికి ఉపయోగపడుతుంది. కానీ నా ఆత్మ జీవనం కొనసాగడానికి ఇది ఉపయోగపడదు. శాశ్వతంగా ఉపయోగపడదు. నేను ప్రస్తుతానికి నా జీవనం కొనసాగించడానికి, చక్కటి ఆధ్యాత్మిక జీవనం కొనసాగించడానికి నన్ను నేను మంచి సౌకర్యాలతో ఉంచుకోవడానికి ఇది పనికొస్తుంది. సో, అంతవరకు ఉంచుకొని శాశ్వతమైన విషయం గురించి ఆలోచిద్దాము అనే విధంగా మనం నేర్చుకున్నటువంటి విషయాల్ని అప్లై చేస్తూ వెళ్ళాలన్నమాట. సరే. థాంక్ యూ ప్రభుజీ. వెల్కమ్ బ్రో. హరే కృష్ణ. యెస్ విజయ మాతాజీ, మీకేమైనా ప్రశ్న ఉందా? ఉంది గురూజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. యెస్ చెప్పండి. ఇప్పుడు మనం చెప్పే శ్లోకంలో తస్మాత్ అనే పదం దేనికోసం చెప్పబడింది ఒకసారి చెప్తారు. ఓకే. సో, తస్మాత్ తస్మాత్ అంటే ఆ, తస్మాత్ అని ఎందుకన్నారో అని మీరు అడుగుతున్నారు. అంతే గదా? తస్మాత్ ఓకే. ఒక్క నిమిషం. సో, అంటే తస్మాత్ సంస్కృత అర్థం ఏంటంటే కాబట్టి. సో, కృష్ణ ఏం చెప్తారంటే నాయనా
ఈ ఆత్మ శాశ్వతమైనటువంటిది. కాబట్టి నువ్వు వీటి గురించి చింతించాల్సినటువంటి అవసరం లేదు అనేటటువంటి విషయాన్ని చెప్పడానికి తస్మాత్ అంటే కాబట్టి అని అర్థం అన్నమాట. గురించి ఏంటో మనం వాడుకలో తస్మాత్ జాగ్రత్త అని అంటుంటాం కదండి. అది తెలుగులో అంటాం. ఇప్పుడు ఇది తస్మాత్ అని దేనితోని ఒకసారి చెప్పండి. తస్మాత్ అంటే కాబట్టి, అలాగే జాగ్రత్త. తస్మాత్‌కి తెలుగులో అర్థం జాగ్రత్త. తస్మాత్‌కి సంస్కృతం తస్మాత్ అనేటువంటి సంస్కృత పదం. ఓకే. సో, అన్ని భాషలు కూడా సంస్కృతం నుండి వచ్చాయి కాబట్టి కొన్ని పదాలు మళ్ళీ మన భాషలో కూడా కొనసాగుతూ ఉంటాయి. సో, అందు గురించండి మనము ఎవరినన్నా కొద్దిగా అలర్ట్ చేయాలి. కొద్దిగా వాళ్ళని మేలుకొల్పాల్సినటువంటి అవసరం ఉందనుకోండి. అప్పుడు తస్మాత్ జాగ్రత్తగా ఉండు, తస్మాత్ అని వాడుతూ ఉంటాం. అంటే ఈ చెప్పండి. అయితే గురూజీ, అయితే ఇక్కడ మన శ్రీకృష్ణ భగవానుడు అర్జున్ని హెచ్చరిస్తున్నాడని అంటారా? హెచ్చరిస్తున్నాడని అర్జునుడిని హెచ్చరిస్తున్నాడా అంటే అర్జునుడికి కన్ఫర్మ్ చేస్తున్నాడు అనమాట. నాయన ఇది శాశ్వతమైంది కాబట్టి నువ్వు దీని గురించి చింతించాల్సినటువంటి అవసరం లేదు. దాన్ని మనము కృష్ణ భగవానుడు ఆయన సున్నితంగా అర్జునుడికి చెప్పాడు. సో ఇది కన్ఫర్మ్, ఇది శాశ్వతము, కాబట్టి నువ్వు దీని గురించి ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు అని కృష్ణ భగవానుడు అర్జునుడికి కన్ఫర్మ్ చేస్తున్నాడు. దాన్ని మనమైతే మన జీవితంలో మనం దాన్ని ఎలాగంటే ఆత్మ శాశ్వతమైనటువంటిది కాబట్టి నేను ఈ భౌతిక విషయాల గురించి ఎక్కువ వెంపర్లాడకుండా శాశ్వతమైనటువంటి ఆత్మ జ్ఞానంతో ఉండడానికి నేను ప్రయత్నం చేయాలి. తస్మాత్ నేను ఆత్మ జ్ఞానం నేర్చుకోవాలి, ఆత్మ జ్ఞానాన్ని నేను ప్రతినిత్యం కూడా సాధన చేస్తూ ఉండాలి అని మనం అర్థం చేసుకోవాలి. ఓకేనా? ఓకే, హరే కృష్ణ. థ్యాంక్ యూ మదర్. యమున మదర్, చెప్పండి మీ ప్రశ్న ఏంటి? హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. వర్కింగ్ ఎన్విరాన్మెంట్ లో మనకి నచ్చిన వ్యక్తులు ఉంటారు కదా, వాళ్ళతో ఎలా బిహేవ్ చేయాలి ప్రభు? ఒక్కోసారి వాళ్ళతోనే వర్క్ చేయాల్సి వస్తుంది. ఓకే, ఇది అందరి జీవితంలో కూడా ఖచ్చితంగా ఉంటుందన్నమాట. అంటే మనకు నచ్చని వ్యక్తులతోటి మనం పని చేయడం కావచ్చు, మన నచ్చని వ్యక్తులు మన బంధువులే అయి ఉండవచ్చు. సో వాళ్ళతోని మనం ఎలాగా డీల్ చేయాలి? ఇప్పుడు మనం డ్యూటీ మైండెడ్ ఉండాలి. సో మనకి ఒక వ్యక్తి, అతని స్వభావం మనకు నచ్చకపోవచ్చు, అతని స్వభావం, అతని బిహేవియర్ మనకు నచ్చకపోవచ్చు, కానీ మన ఆ వ్యక్తితోటి ఎందుకు పని చేయాల్సి వస్తుంది? ఒక పని గురించి మనకు ఒక బాధ్యత ఇచ్చారు. ఆ బాధ్యతని నిర్వహించే క్రమంలో మనం ఆ వ్యక్తితోటి మనం కలిసి పని చేయవలసి వస్తుంది. కాబట్టి మనం ఆ బాధ్యత మీద దృష్టితో ఉండాలి తప్ప ఆ వ్యక్తి మీద దృష్టితో ఉండకూడదు. సో మన కొలీగ్సే అనుకోండి, మన ఒక గ్రూప్ టీం ఉంటుంది, ఆ టీంలో అందరికి కలిపి ఒక జాబ్ ఇస్తారు, ఒక టాస్క్ ఇస్తారు, పని ఇస్తారు. సో మన కాన్సన్ట్రేషన్, మన యొక్క దృష్టి, ఏకాగ్రత అనేటువంటిది ఆ పనిని మనము సక్రమంగా చేయాలి అనేటటువంటి దృష్టితో ఉండాలి. సో ఆ పనిని సక్రమంగా చేయాల్సి వచ్చినప్పుడు మనకి స్వభావరహితంగా ఇతరులు నచ్చకపోవచ్చు, కానీ వాళ్ళ యొక్క అవసరం ఉందనుకోండి ఆ పనిలో, మనము అంతవరకే ఆ డ్యూటీ మైండెడ్ ఉండాలి. ఇది మన ఇద్దరికి కలిసి ఇచ్చారు, సో దీన్ని మనం చేయడం అనేటువంటిది మన యొక్క రెస్పాన్సిబిలిటీ. సో లెట్ us డూ దిస్, అంతవరకే ఉండాలి. ఇంకా ఆ తర్వాత వాళ్ళతో మనకు సంబంధం లేదు. ఇంకా హరే కృష్ణ. మీ వాయిస్ రావట్లేదు మాతాజీ. ఫ్యామిలీ పర్సన్స్ కూడా సేమ్ ప్రభు? ఎస్ మాతాజీ. ఓకే, హరే కృష్ణ ప్రభు. అందుకే మనము ఒక విషయం గుర్తుంచుకోవాలి ఎప్పుడు కూడా, మనకి ఒక చక్కటి విషయం చెప్తారనమాట. ఏమంటే రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ రుణక్షయం యాంతి తత్రకా పరివేదన అని చెప్తారనమాట. మనకున్నటువంటి పశుపత్ని సుతాలయ అంటే
మనకున్నటువంటి ఆస్తిపాస్తులు, పిల్ల, పాప, కుటుంబము, బంధువులు వీళ్ళందరూ వస్తారనమాట. పశుపత్ని సుతాలయ అంటే వాటిల్లో అందరూ వస్తారనమాట. సో వాళ్ళందరి మధ్యలో మనం ఎందుకున్నాము? వాళ్ళకి ఏదో విధంగా మనము రుణపడి ఉన్నాము. ఇప్పుడు మనం బ్యాంకులో అప్పు తీసుకుంటాము. వాడు ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్ చేస్తాడు. కట్టడం మనకి చిరాకేస్తది. కానీ కట్టేసి తప్పించుకోవాలి. వీని దగ్గర ఎంత తొందర వీలైతే అంత తొందరగా వీనికి ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ చేసేసి వీని దగ్గర లోన్ క్లోజ్ చేయాలని చెప్పేసి మనము ఖచ్చితంగా అనుకుంటాం బ్యాంక్ వాళ్ళ దగ్గర. సో అదే విధంగా మనకి ఉద్యోగ పరంగా కావచ్చు, మన కుటుంబ పరంగా కావచ్చు, మనకు నచ్చని వ్యక్తుల ఎప్పుడైతే ఉంటారో వాళ్ళకి మనకి మధ్యలో ఉన్నటువంటి ఆ సంబంధం ఏదైతే ఉందో, ఆ రుణం ఏదైతే ఉందో దాన్ని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా సెటిల్ చేసుకోవాలి అనేటటువంటి భావనలోనే ఉండాలి. కానీ జీవిత భాగస్వామి నచ్చలేదనుకోండి, మనం సెటిల్ చేసి పంపించలేము. సో అప్పుడు మనం ఎలా ఉండాలి అంటే మనకి మన నుండి వాళ్ళకి ఏం చేయాలో అది చేస్తూ ఉండాలి అంతే. ఇంకెక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోవద్దు. నేను ఇంత చేస్తున్నా కాబట్టి వారు నాకు ఇలాగ ప్రతిస్పందించాలి అనేటటువంటి ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకోవద్దు. సో చేయడం నా కర్తవ్యం. చేస్తున్నా. నాకు ఇంక అయిపోయింది నా పని. ఇంకప్పుడు మనల్ని వాళ్ళు తప్పు కూడా పట్టలేరు. సో ఆ విధంగా ఉండాలి. అలా ఉన్నప్పుడు ఎలా ఉంటుందంటే ఇంక వేరే వాళ్ళు ఎవరైనా చూసినా కూడా ఆవిడ ఎంత మంచిది, నువ్వు ఎన్ని చిత్రహింసలు పెట్టినా కూడా, మీరెన్ని మాటలన్నా కూడా ఆవిడ చక్కగా ఏం చేయాలో అది చేస్తుంది. ఆవిడని చూసి నేర్చుకొని ఇంక వాళ్ళకే హితబోధ చేస్తారు. సో మనం అలాగా ఐడియల్ పర్సన్ లాగా ఆదర్శప్రాయమైనటువంటి వ్యక్తుల్లాగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఓకే. థాంక్ ఓకే యూ మాతాజీ. ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ. ఓకే. సో ఇంకెవరికైనా ప్రశ్నలున్నాయా? హరే కృష్ణ ప్రభుజీ, నేను చూడకుండా శ్లోకం చదువుదాం అనుకుంటున్నా. చెప్పండి మాతాజీ. హరే కృష్ణ. దేహి నిత్యమవోధ్యోయం దేహి సర్వస్య భారత తస్మాత్ సోతుమర్హసి. ఎక్సలెంట్ మాతాజీ. ఎక్సలెంట్. చాలా చక్కగా చెప్పారు మాతాజీ. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామ్ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామ్. ప్రభుజీ ఇందాక ఆత్మ లేని విషయాలు 3, ఆత్మ ఉన్న 6 అని చెప్పారు కదా ప్రభుజీ. ఎస్ మాతాజీ. కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా ప్లీజ్? ఓకే. సో ఏ మనకి చర అచర జీవులు ఉన్నాయన్నమాట సృష్టిలో. చర అంటే కదిలేవి, అచర అంటే కదలని జీవులు. అంటే కదలని విషయాలు ఉన్నాయి. ఓకే. సో ఏవైతే కదలిక లేదో కేవలం విషయాలు మాత్రమే, వాటిలో జరిగేటటువంటి మార్పులు అవి సృష్టించబడతాయి. కొద్ది రోజులైన తర్వాత క్రమక్రమంగా పాడైతుంటాయి. ఆ తర్వాత నశిస్తాయి. ఆ 3 మార్పులు మాత్రమే ఉంటాయి. కానీ కదిలే జీవులు ఎవరైతే ఉన్నారో, మీ మనుషులతో కూడుకొని చెట్లు, చేమలు, వివిధ పశుపక్షాదులు ఏవైతే ఉన్నాయో వాటిలో 6 మార్పులు జరుగుతాయి. ఏంటి అంటే పుట్టడం జరుగుతుంది, పెరగడం జరుగుతుంది, అలాగే అవి తమని తాము పోషించుకోవడం కూడా జరుగుతుంది. ఆ తర్వాత వాటిల్లో నుండి మళ్ళీ ఇంకొక జీవరాశి బయటకు రావడం కూడా జరుగుతుంది. ఆ తర్వాత అవి కూడా మళ్ళీ క్రమక్రమంగా జర అంటే వృద్ధాప్యంలోకి వెళ్ళిపోతాయి. ఆ తర్వాత నశించడం, పడిపోవడం జరుగుతుంది. ఈ 6 మార్పులు ఏ విషయాల్లో, ఏ చరించే జీవులలో, ఏ జీవులలో ఆత్మ అయితే ఉంటుందో ఈ 6 మార్పులు జరుగుతాయన్నమాట. ఆత్మ లేనటువంటి విషయాల్లో ఈ 6 మార్పులు ఉండవు. కేవలం 3 ఉంటాయి. సృష్టి కొద్ది రోజులైన తర్వాత కొద్దిగా పాడడం, తర్వాత మొత్తానికి నశించిపోవడం. ఓకే. థ్యాంక్ యూ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇంకెవరికైనా ప్రశ్న ఉందా ఏమైనా? ఓకే. సో ఎవరికి ప్రశ్న లేదంటే ఒక ముఖ్యమైనటువంటి విషయము, మనకి అతి తొందరలో చాలా గొప్ప పండుగ రాబోతుంది, జగన్నాథ రథయాత్ర. సో మనకి 27 జూన్ ఇస్కాన్ అబిడ్స్ దేవాలయంలో జరుపుకుంటున్నాము. అలాగే జూలై 5 ఇస్కాన్ నందనవనం పుగూడలో జరుపుకుంటున్నాము. ఎవరెవరైతే హైదరాబాద్ లో ఉన్నారో వాళ్ళందరూ కూడా రావడానికి ప్రయత్నం చేయండి. ఓకే.
చాలా అద్భుతమైనటువంటి పండుగ. వీలైతే మీకు ఆ పండుగలో సేవ చేసే భాగ్యం గూడా దొరుకుతుంది. సో, ఎవరైతే సేవ చేయడానికి ఇంట్రెస్టెడ్‌గా ఉన్నారో వాళ్ళు గూడా సేవలో పాల్గొనవచ్చు. కానీ ఎందుకంటే మనం చాలా కాలం ఆన్‌లైన్‌లోనే కలుసుకున్నాం గానీ, ప్రత్యక్షంగా చాలా తక్కువ మందిని మేము కలవడం జరిగింది. సో, ఇలాంటి అద్భుతమైనటువంటి పండుగలకి గనక మనమొస్తే పండుగలో కనుక మనం పాలుపంచుకుంటే, మనం కలుసుకునేటటువంటి ఒక మంచి వేదిక. కాబట్టి రావడానికి ప్రయత్నం చేయండి. 27 జూన్ అండ్ జూలై 5థ్ ఈ 2 తారీఖులు గుర్తుపెట్టుకోండి. మన జగన్నాథ రథయాత్ర ఉంటుంది. ఓకే. సో, హరే కృష్ణ. ఇంకెవరికేం ప్రశ్నలు లేవంటే ఈరోజు ఇక్కడితో క్లాస్ ముగిద్దాం. మళ్ళీ రేపు అన్ని శ్లోకాల యొక్క రివిజన్, అంటే మనం నేర్చుకున్నటువంటి శ్లోకాల్ని మళ్ళీ ఒకసారి మననం చేసుకుందాం. మననం అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. మననం ఎంత మననం చేసుకుంటే అంత మనకి గుర్తుంటుంది. ఓకే. సో, హరే కృష్ణ. చాలా సంతోషం ఈరోజు హరే కృష్ణ. ఎవరు మంజుల మాట్లాడదాం. ప్రభుజీ 27 తారీఖు రథయాత్ర అన్నారు కదా? ఎస్ మాతాజీ. చెప్పండి మాతాజీ. 27 తారీఖు రథయాత్ర. మీ వాయిస్ వినపడట్లేదు. కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. మీ వాయిస్ వినపడట్లేదు మాతాజీ. సో 27 తారీఖు రథయాత్ర ఇస్కాన్ అబిడ్స్ దేవాలయంలో, అలాగే జూలై 5వ తారీఖు ఇస్కాన్ నందనవనం దేవాలయంలో రథయాత్ర ఉంటుంది. రెండిటికి రావడానికి ప్రయత్నం చేయండి, ఎవరెవరైతే హైదరాబాద్లో ఉన్నారో వారంతా కూడా. ఓకే. హరే కృష్ణ. చాలా సంతోషం ఈరోజు మీ అందరితో. ఈరోజు క్లాస్ ఎవరెవరు జాయిన్ అయ్యారో భగవంతుని యొక్క కృపా కటాక్ష వీక్షణాలు వారందరి జీవితాల్లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే వారు చేసే ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం అవ్వాలని, వారికి భౌతిక ఆధ్యాత్మిక జీవితాల్లో చక్కటి సత్ఫలితాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మళ్ళీ రేపు మనం 8 గంటలకు కలుసుకుందాం. వంచాకల్పతరోభ్యశ్చ కృపా సింధోభ్యో చ పతితానాం భావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ. हरि हरि बोल प्रभु जी, हरि बोल हरि बोल प्रभु जी, हरि बोल। हरे कृष्ण. Thank you so much, Prabhu ji. Hare Krishna, प्रभु जी, Prabhu ji. Hare बोल। राधे राधे, हरि बोल प्रभु जी। हरे थैंक यू कृष्ण. प्रभु जी। Thank you, Prabhu ji. Hare Krishna. हरे Hare Krishna. हरे कृष्ण प्रभु जी। हरे कृष्ण. हरे कृष्ण प्रभु जी। హరే కృష్ణ మాతాజీ. Hare Krishna, Prabhu ji. 16th to 22nd సేవాస్ ఉన్నాయి కదా, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే రావచ్చని అనౌన్స్ చేస్తారా? ఇందాక చెప్పాను సేవస్ ఉంటాయని చెప్పి, కానీ డేట్ చెప్పలేదు. రేపు ఎలాగో మళ్ళీ మనకి క్లాస్ ఉంది కదా, రేపు చాలా మంది లెఫ్ట్ అయిపోయారు మాతాజీ. రేపు మనం మళ్ళీ చెప్దాము. ఇప్పుడైతే ఇప్పుడున్న వాళ్ళైతే ఇంతకు ముందు నేను సేవ ఉంటుందని చెప్పాను కదా, మీకు ఒకవేళ ఉత్సాహం ఉండి నేను కూడా భగవంతునికి ఏదో ఒక విధంగా సేవ చేయాలనే భావన ఉంటే అవకాశం మేము ఇస్తాము. అది 15 తారీఖు నుండి 22 తారీఖు వరకు మనకి సేవ ఉంది దేవాలయంలో. మీరు ఒకవేళ రావాలనుకుంటే మాకు చెప్పండి, మీకు సేవ చేసుకునే అవకాశం మేము కల్పిస్తాం దేవాలయంలో. ఓకే. హరే కృష్ణ. చాలా సంతోషం. మళ్ళీ రేపు కలుసుకుందాం. హరే కృష్ణ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః.